వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. భారతదేశపు ఆత్మ కాంగ్రెస్. 100 ఏళ్ల తర్వాత కులగన్న చేశాం. ఎస్సీ వర్గీకరణ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే తప్పకుండా డీసీసీ అధ్యక్షులు మంచి స్థానాల్లోకి వెళ్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. గాంధీజీ కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవాలని బీజేపీ చూస్తోంది. సొంత ఇల్లే లేని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? కార్యకర్తలు తలుచుకుంటే ఆయనకు 10,000 కోట్లు ఇప్పటికిప్పుడు జమ చేసి ఇవ్వగలమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షులు పైరవేలకు దూరంగా ఉండాలి, అందరినీ కలుపుకుని వెళ్లాలంటూ సూచించారు. స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని ఇచ్చిన పార్టీని అణగదొక్కాలని బీజేపీ చూస్తుందంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నేడు దేవాదులకు సీఎం రేవంత్ రెడ్డి గారు పయనమై వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేడు మహబూబాబాద్, ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. దేవాదుల ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:30 బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2:15 రెడ్యాల చేరుకుంటారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుని సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:30 ములుగు జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అనంతరం ఇంజనీర్లతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. తాజాగా అమెరికా విధిస్తున్న టారిఫ్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మరొకసారి విరుచుకుపడ్డారు. అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజీ పడ్డారని విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన ద్రోహం ఇప్పుడు బయటపడింది. ఆయన తిరిగి చర్చలు జరపలేరు. ఆయన మళ్లీ సరెండర్ అవుతారంటూ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ప్లాన్లకు అక్కడి సుప్రీంకోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సమర్థవంతమైన నాయకత్వం కోసమే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షులకు ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుందని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రతి డీసీసీ అధ్యక్షులు నరనరానా జీర్ణించుకోవాలని, దేశంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పుకు ఇది ఎంతగానో దోహదం చేయనుందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులకు విదేశీ మార్కెట్లలో అవకాశాలను గుర్తించాలని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులు సేకరించిన నేపథ్యంలో ఈ నిల్వలను ఎక్స్పోర్ట్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ పేర్కొన్నారు. నిల్వల సమస్యను పరిష్కరించేందుకు విస్తృత స్థాయి ప్రణాళికను రూపొందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో హెల్త్ కేర్ అనుసంధానం. సైన్స్, డేటా, హ్యుమానిటీ కలిసి పనిచేస్తేనే మేలంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తుందంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మహిళా సాధికారతే దేశ ప్రగతికి పునాది అంటూ మంత్రి సీతక్క గారు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుందంటూ తెలిపారు. హైదరాబాద్ లోని కాకతీయ హోటల్లో జాతీయ ఆర్థిక సాక్షరతా సదస్సు 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచనల ఆధారంగా మహిళల అభివృద్ధిని సమాజ అభివృద్ధిగా భావిస్తున్నామంటూ తెలిపారు.